సో హాయ్ గైస్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఎవరైతే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ప్రజెంట్ వాళ్ళకైతే ఇంటర్న్షిప్స్ అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఈ వీడియోలో అయితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా అప్లై చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అనమాట. ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. రైట్ నౌ ఎవరైతే మీ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనమాట. సో ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు ఉంటుందన్న అంటే తెలియదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిన వెంటనే క్లోజ్ చేసేస్తారు. సో నేను ఎప్పుడైతే చెప్పానో మీరు అప్లై చేసుకోవటం ఇట్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ అనమాట. సో ఇదిగోండి Feb 7 అనమాట. ఆల్రెడీ 2 days అవుతుంది పోస్ట్ చేసి. సో ఆల్రెడీ చాలామంది ఉండొచ్చు. సో మీరు అప్లై చేయాలనుకుంటే, ఖచ్చితంగా కావాలనుకుంటే ఎవరన్నా మీరు ఎవరన్నా లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకుని ఉంటే దాంట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ జాబ్ నెంబర్ ఉంది కదా, ఈ జాబ్ నెంబరు మీ రెజ్యూమే వీలైతే ఈ లింక్ కూడా ఉంటుందా వాళ్ళకి పెట్టి రిఫరల్ అడగండి. రిఫరల్ ద్వారా అయితే మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంటర్వ్యూ అయితే మీకు అంత టఫ్గా ఉండదు. ఎందుకంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్కి ఇంటర్వ్యూస్ అంత టఫ్గా ఉండమన్నమాట. ఇయర్ పెరిగే కొందే మనకి ఇంటర్వ్యూస్ అనేవి చాలా టఫ్గా ఉంటాయి. అంతేగాని ఇనీషియల్గా మనకి ఇంటర్వ్యూస్ అంత టఫ్గా ఉండవు. సో మీరు రిఫరల్ ద్వారా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అంత తెలియదన్నా అంటే మీరు డైరెక్ట్ అయితే అప్లై చేయండి. వి విల్ సీ, మనం ఏం చెప్పలేం కదా. అండ్ వర్క్ వచ్చేసి ఆన్ సైట్ అనమాట. పర్టికులర్ లొకేషన్ అయితే వాళ్ళు ఏం షేర్ చేయలేదు, మల్టిపుల్ లొకేషన్స్ అనమాట. సో మీకు ఛాన్స్ ఉండిద్ది, మన హైదరాబాద్ ఆర్ మీ లొకేషన్ దగ్గరగా మీకు ఛాన్స్ ఉండే దానికి కూడా ఛాన్స్ ఉంది. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి కరెంట్లీ బీటెక్ చదువుతుండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చదువుతుండాలి. అండ్ మస్ట్ బి అన్లోడ్ ఇన్ 4 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో 4 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే బీటెక్ అనమాట. అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలోనే మీరు ఎన్రోల్ అయి ఉండాలి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వాట్ యూ విల్, మీకు ఇవ్వబోయే వర్క్ ఏంటి అనేది ఇది. సో డీటెయిల్గా ఉంది. సో ఇది చూసి మీరు అప్లై చేయండి. అప్లై చేయాలంటే మీరు మైక్రోసాఫ్ట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు చేయండి. ఈజీయే, అంత టఫ్ ఏం కాదు అప్లికేషన్ ఫిల్ చేయడం. సో టైం లేదు, లేకపోతే నేను డీటెయిల్గా అప్లికేషన్ ఫిల్ చేయడం కూడా చెప్పేవాడిని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీలైతే ఇంకో వీడియోనే చేస్తాను. బట్ మీకు వీలైనంత త్వరగా అప్లై చేయండి. రిఫరల్ కావాలంటే రిఫరల్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి. మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యి మీరు ముందరికి వెళ్తారు. రిఫరల్ అంటే మనకు డైరెక్ట్గా జాబ్ వచ్చేది. రిఫరల్ అంటే మీ రెజ్యూమ్ని హెచ్ఆర్కి పాస్ చేస్తారు. హెచ్ఆర్ రెజ్యూమ్ చూసి ఆర్ టెక్నికల్ టీమ్ చూయించో సంథింగ్ వాళ్ళకి ఏదో స్క్రిప్ట్ ఉంటుంది, చూసి ఓకే అనుకున్నాక మీకు కాల్ వస్తుంది ఆర్ మీకు టెస్ట్ లింక్ పంపిస్తారనమాట. టెస్ట్ రాసి తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో ఖచ్చితంగా అప్లై చేయండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్. సో ఫైనలీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హస్లింగ్.